ప్రజావాణిలో తమ బాధను చెప్పుకునేందుకు వచ్చారు 13 జిల్లాల ఉపాధ్యాయులు. గత ప్రభుత్వం ఉపాధ్యాయులకు అన్యాయం చేసి సంబంధం లేని జిల్లాల్లో బదిలీలు చేసి కుటుంబాలకు తమను దూరం చేశారని ఆరోపించారు. స్పౌజ్ బదిలీలను వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తున్నారు ఉపాధ్యాయులు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. భవన్లో ఏర్పాటు చేసినటువంటి ప్రజావాణికి అయితే మాత్రం విశేష స్పందన లభిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని పలు గ్రామాల నుంచి ఉదయం నుంచే ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి తమ అప్పీల్ను తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. సాధారణంగా 10 గంటలకు లోపల ఉన్నటువంటి ఉన్నత అధికారులు కావచ్చు, అదేవిధంగా మంత్రులు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ప్రజల సమస్యలను అడుగు తెలుసుకుంటారు. ఈరోజు సీతక్క మంత్రిగా ఉన్నటువంటి సీతక్క అయితే మాత్రము ప్రాతినిధ్యం వహిస్తున్నారు ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? నేను వరంగల్ నుంచి వచ్చానండి. ఈ 317 స్పౌజ్ వల్ల నన్ను వరంగల్ నుండి తీసుకుపోయి సిద్దిపేట జిల్లా దుబ్బాకలో వేసిండ్రండి. రోజు అప్ అండ్ డౌన్ నాకు 250 కిలోమీటర్లు అవుతుంది. మార్నింగ్ 5:30కి వెళ్తే ఈవినింగ్ నైట్ నేను 9కి వస్తున్నా. నా పిల్లలు, నా భర్త ఒక దగ్గర, నేను ఒక దగ్గర ఉద్యోగం చేయలేక, ఈ జర్నీ చేయలేక సతమతం అవుతున్నామండి. మానసికంగా, శారీరకంగా చాలా విసిగిపోతున్నాం. కనీసం ఇప్పుడైనా 2 సంవత్సరాల నుంచి మేము ఇంత కష్టపడుతున్నాం, ఇప్పుడైనా మాకు న్యాయం జరుగుతుందని ఆ ఉద్దేశంతో మేము ఇక్కడ దాకా వచ్చినామండి. 250 కిలోమీటర్ల జర్నీ రెగ్యులర్గా చేయడం వల్ల విపరీతమైన శారీరక శ్రమ అనుభవిస్తున్నాం మేము. కానీ ఇప్పుడన్నా కనీసం మా బాధను అర్థం చేసుకొని మమ్మల్ని మా స్పౌస్ దగ్గరికి పంపిస్తారనే ఆశతో, చాలా గొప్ప ఆశతో వచ్చినామండి. చెప్పండి అమ్మా, గత ప్రభుత్వంలో బంగారు తెలంగాణ మహిళలకి పెద్దపీట వేస్తాము అని చెప్పేసి ఈ బతుకమ్మ సంబరాల్లో కానీ ఎక్కడైనా సరే మహిళలకి చాలా కీలక పాత్ర పోషిస్తారు అని గత ప్రభుత్వంలో మహిళలు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఎమ్మెల్సీ కవిత కావచ్చు, వీళ్ళు చెప్పారు. మరి అవి ఏమైనా ఇంప్లిమెంటేషన్ అయ్యాయా గత ప్రభుత్వంలో? లేదండి. గత 2 సంవత్సరాల నుండి అంటే ఒక ఉపాధ్యాయులమైనటువంటి మేము రోడ్లపైకి వచ్చి రోడ్లపైన ఆగం బతుకులు బతుకుతున్నాం సార్. మాకు గత ప్రభుత్వం ఎన్ని రకాల నిరసనలు చేసిన పిల్ల పాపలతోని, మా తల్లిదండ్రులతోని, మార్చి 8th రోజు ఉమెన్స్ డే రోజు, తర్వాత చిల్డ్రన్స్ డే రోజు, ప్రతి ఒక్క స్పెషల్గా ఉన్నటువంటి రోజైనా మా యొక్క సమస్య మీద ఏమైనా స్పందన ఉంటుందేమో అని మేము అన్ని రకాల ప్రయత్నాలు చేసినాం మేడం. ఏ విధమైనటువంటి మాకు స్పందన లేదు. ఎంత నరకం అనుభవిస్తున్నామంటే చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మీ 615 మంది స్కూల్ అసిస్టెంట్లకేమో ఇచ్చారు, మిగతా ఉన్నటువంటి 1500 మంది మాత్రం స్పౌజ్ వాళ్ళకి ఇవ్వట్లేదు సార్. నా 13 డిస్టిక్ల వాళ్ళని ఆపేసిన్లు, 19 డిస్టిక్లో ఉన్న వాళ్ళని ఇచ్చేశారు వాళ్ళకు స్పౌజు. ఇది ఎక్కడ న్యాయం సార్? మాకు కనీసము మాకు ఒక్క ప్లేస్ అనట్లేదు, ఒక జిల్లాకు కేటాయించండి. మీకు ఎలాంటి ఆర్థిక భారంతో కూడినటువంటిది కూడా కాదు ఈ సమస్య. ప్లీజ్ దయచేసి మేము తిరగని రోజు లేదు సార్. 2 సంవత్సరాల నుండి నరక యాతన అనుభవిస్తున్నాము. చెప్పండి అమ్మా, గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా కూడా ఒక మహిళ ఉన్నారు, సవితా ఇంద్రారెడ్డి, ఇప్పుడు మాజీ మంత్రి. గతంలో కలిసారా? అసలు ఒక మహిళ బాధ ఏనాడని అర్థం చేసుకున్నారా, విన్నారా? కనీసం మేము చాలాసార్లు కలిసాం మేడం. కాకపోతే మేడం గారు చేస్తామని అనడమే తప్ప ఇంతవరకు ఆచరణలోకి అయితే రాలేదు. మేము ఇటు ఇంటి దగ్గర సంతృప్తిగా చేయలేకపోతున్నాము, ఉద్యోగ బాధ్యతలు సంతృప్తిగా నిర్వర్తించలేకపోతున్నాము. మేము వికారాబాద్ జిల్లా నుంచి వచ్చాము. రోజుకు 300 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నాము. దాంతో ఆరోగ్య సమస్యలు కూడా చాలా ఎక్కువైపోయినాయి. చాలాసార్లు విన్నవించుకున్నాము. గత ప్రభుత్వంలో మాకు ఈ సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఈ ప్రభుత్వంలోనన్నా సీఎం గారు మా అమ్మాయిని కనికరించి మమ్మల్ని అందరినీ మా ఫ్యామిలీస్తో కలుపుతారని చెప్పేసి మేము ఆశతో ఇక్కడికి వచ్చాము. అతి తొందరగా మా సమస్య తీరుతుందని మేము అందరం ఎదురు చూస్తున్నాం మేడం. చెప్పండి అమ్మా, ఒక టీచర్గా ఎంతోమంది విద్యార్థులకు విద్య బోధిస్తూ వాళ్ళకు ఉన్నత జీవితాలను కల్పిస్తున్న మీకు కనీసం మీ పిల్లలకి ఇంటికి వెళ్ళి విద్య నేర్పించేంత టైం కానీ వాళ్ళతో స్పెండ్ చేసేంత టైం ఉందా? అసలు లేదు మేడం. మహిళల యొక్క సంక్షేమం కోసము ముందడుగు వేసినటువంటి మా సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు ఇప్పటికైనా న్యాయం చేస్తారని మేము వారికి విన్నపించుకోవడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మేడం. గతంలో మేము మా సీఎం గారికి మా యొక్క సమస్య గురించి అభ్యర్థించడానికి వచ్చినప్పటికీ కూడా 1.5 కిలోమీటర్స్ దూరంలోనే మమ్మల్ని అరెస్ట్ చేసేవారు మేడం. కనీసం మా గోడు వినిపించుకునే నాదుడే లేరు. మేము వెళ్ళని మంత్రి లేరు, మేము వెళ్ళని ఒక ఎమ్మెల్యేస్, ప్రతి ఒక్కరి దగ్గర మేము సాధ్యమైనంత వరకు మేము తిరుగుతూనే ఉన్నాం మేడం. మీరు ఈ రోజుకి కూడా నమ్మరు, 2 years కంప్లీట్ అవుతుంది. 317 జియోలో క్లియర్గా మెన్షన్ చేశారు మేడం. 1655 మెమో
అకార్డింగ్ టు 1655 మెమో ప్రకారంగా భార్యాభర్తలని ఒకే జిల్లాకి కేటాయించాలన్నారు. మరి గత ప్రభుత్వంలో అధికారుల తప్పిదాలు కావచ్చు, మరి ఏ కారణమో తెలియదు, కానీ మమ్మల్ని మాత్రము అందులో భాగంగా 19 జిల్లాల వారికి ఒక్క జిల్లాకి కేటాయించడం జరిగింది. కానీ 13 జిల్లాల వారిని అకస్మాత్తుగా రాత్రికి రాత్రే ఈరోజు మిమ్మల్ని ఆపేస్తున్నాము, మీకు బ్యాన్ చేశామని చెప్పి మమ్మల్ని ఆపేయడం జరిగింది మేడం. దానివల్ల రోజుకి మీరు నమ్మరు 250 కిలోమీటర్స్, రోజుకి 250 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి మేడం. ఉదయం 5 గంటల నుంచి ఇంట్లోంచి బయటకు వెళ్తే రాత్రి 9 గంటలకైనా మేము ఇంటికి వెళ్తామా లేదా అనేది మాకు అర్థం అవ్వట్లేదు మేడం. మేము మా డ్యూటీని సక్రమంగా చేస్తున్నాము, మా పిల్లలకు మాత్రం చాలా అన్యాయం చేస్తున్నాం మేడం. ఇంటికి, మా తల్లిదండ్రులకి, మా పిల్లలకి మేము చాలా అన్యాయం చేస్తున్నాం మేడం. మా పిల్లల్ని చీకట్లో వాళ్ళు నిద్రిస్తున్న సమయంలోనే వాళ్ళని వదిలేసి మేము మా ప్రయాణం ప్రారంభిస్తాం మేడం. స్కూల్కి వెళ్ళాక మేము మా విద్యార్థులని ఎంత శ్రద్ధతో మేము వాళ్ళకి పాఠాలు బోధిస్తున్నామో అటువంటి సంరక్షణకి నేడు మా పిల్లలే దూరమయ్యారు మేడం. ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళు వెంటనే స్పౌజ్ బదిలీలు చేపట్టండి 13 జిల్లాలు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డిని ఇక్కడ ప్రజావాణిలో అయితే మాత్రము అప్పీల్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎంతో మందికి విద్యను నేర్పిస్తున్నాము, కానీ మా పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి కానీ కనీసం వాళ్ళకి విద్య నేర్పించడానికి మాకు టైం లేనటువంటి పరిస్థితి గత ప్రభుత్వాలు కల్పించాయి. ఈ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసింది కాబట్టి ఖచ్చితంగా మా సమస్యలు తీరుతాయి. కనీసం ప్రగతి భవన్ గేట్లు ముట్టుకోవాలంటేనే మాకు అనుమతి లేని పరిస్థితి గత ప్రభుత్వంలో ప్రభుత్వం అయితే డైరెక్ట్ మమ్మల్ని ప్రజావాణి లోపలికి తీసుకువెళ్ళి మా సమస్యలు వినడం పట్ల చాలా ఆనందం ఉంది. ఖచ్చితంగా మా సమస్యల పట్ల అయితే మాత్రం వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ సమస్యను తీరుస్తుందనే నమ్మకం కూడా ఉంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అయితే మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత.